ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, హెచ్చరిస్తున్నాను బిడ్డ, నీ చుట్టూ నీకు తెలియకుండానే దుష్టశక్తులు తిరుగుతూ ఉన్నాయి. తెలుసుకొని వెంటనే జాగ్రత్త పడు, లేదంటే నేను ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ రోజు నుంచి నీకు మంచి గడియలు ప్రారంభమయ్యాయి. ఎలానో తెలుసా తల్లి, ఇప్పటి వరకు నీ జీవితంలో నిన్ను ఏడిపిస్తున్న ప్రతి సంఘటన కూడా నిన్ను తరిమి వేస్తున్నానమ్మా. అనారోగ్య సమస్యలైనా సరే, లేదా నిన్ను కష్టపెట్టే మనుషులైనా సరే, ఇలా ఏదైనా కానీ నీ నుంచి వాటిని దూరం చేస్తున్నాను. నిన్ను పట్టి పీడుస్తున్న దుష్టశక్తులను బాధ పెడుతున్నటువంటి అందరినీ కూడా నీ నుంచి దూరం చేస్తాను బిడ్డ. వారిలో మార్పు వచ్చిన వెంటనే మళ్ళీ నిన్ను వారు తిరిగి చేరుతారు. అప్పటి వరకు అరిచి గగ్గోలు పెట్టినా సరే నీ కనుచూపు మెరలో కూడా వారు ఎక్కడ కూడా కనిపించరు. నిన్ను అసలు తాకడానికి కూడా నిన్ను అనుమతించిన తల్లి, వారిని నీ దగ్గర కూడా రానివ్వరమ్మా. జీవితాంతం వారు అక్కడే ఉండాల్సి వస్తుంది. నీకిది ఆనందమేగా, సంతోషంగా ఉండు తల్లి. వారి గురించే కానీ ఆందోళన, వారి గురించి నీ కష్టమంతా ఇక ఉండదు. నిన్ను కష్టపెట్టే వ్యక్తులంతా కూడా నీకు దూరంగా వెళ్ళిపోతారు బిడ్డ. ఇలాంటి దుష్టశక్తులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు. అందుకే వారిని దూరంగా పంపించేస్తున్నాను. మనశ్శాంతి లేక నువ్వు ఎంతో నరకం అనుభవించా తల్లి. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిచావు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా ఏడుస్తూనే ఉండిపోయావు. అవన్నీ నీ తండ్రిని చూస్తూనే ఉన్నానమ్మా. చూస్తూ చూస్తూ నేను ఎంత బాధపడ్డానో తెలుసా తల్లి. నా బిడ్డకి ఇంత కష్టం కలిగించేవారో అంతా నేను అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. కానీ నీ కర్మఫలాల కారణంగా నేను ఏమీ చేయలే స్థితిలో ఉండిపోయానమ్మా. అందుకే నీకు కొన్ని కష్టాలు నేనే సృష్టించాను. కర్మ ఫలితాల నుంచి బయటికి లాగాను. ఇప్పుడు చూసావు కదా బిడ్డ, నిన్ను ఎవరైతే కష్టపెట్టావో వాళ్ళందరినీ కూడా ఇలాంటి ఆటుపోట్లు లేకుండా తొలగించానో నువ్వే చూస్తావు కదా. ధైర్యంగా ఉండమ్మా. మనశ్శాంతి లేక నువ్వు ఎంత నరకాన్ని అనుభవించావో నాకు తెలుసు. ఇక నీ బాధ అనవసరం తల్లి. నీకు తోడుగా ఈ బాబా ఉన్నారు. నీ పనులకు అడ్డుపడే వారికి, నిన్ను కిందకి లాగేలను చూసేవారికి నేను బుద్ధి చెప్పబోతున్నానమ్మా. ఇకపై నీకు, నీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి దుష్టశక్తి కూడా నీ దగ్గరికి రాదు. ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు రక్షక కవచంలా ఈ బాబా ఉండబోతున్నాడు తల్లి. నేను అండగా ఉండగా నీకు ఎలాంటి దుష్టశక్తులు కూడా నీ దగ్గరికి ఎలా రాణిస్తాను చెప్పు. కాబట్టి ఇకపై ప్రశాంతంగా ఉండమ్మా. నా ఆశీర్వాదం నీకు ఇస్తాను. నీకు మరొక విషయం చెప్పాలమ్మా. చూడు తల్లి, నమ్మకం అనేది మనిషి అనుకున్న పనిని సాధించేలా చేస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నమ్మకంతోనే ఉండాలి. నమ్మకంతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తావు బిడ్డ. దీన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకమ్మా. ముందు నిన్ను నీలా నమ్ము. నీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ కూడా మరవకు తల్లి. దానంతట పాపం మరొకటి లేదు. సహాయం చేసిన వారికి నీకు వీలైనప్పుడు తిరిగి తప్పకుండా సహాయం చేయాలి. వారిని ఎన్నటికీ కూడా మరవకూడదు. పొరపాటును కూడా మీ ఇద్దరి మధ్య ఏదైనా ఇబ్బందులు వచ్చినా సరే, ఏదైనా మాట పట్టింపులు వచ్చినా సరే, వారికి అవసరమైనప్పుడు తప్పకుండా నువ్వు సహాయం చేయాల్సిందే. అదే నిన్ను అందరిలో గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. మాట పట్టింపులు కాదు తల్లి, మనుషులు ముఖ్యం. గట్టిగా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా సరే, నిన్ను తిట్టినా సరే, నేను ఎవరైతే కోరుకుంటున్నారో నీ బాగు ఇప్పుడు కూడా నీ చుట్టూ ఉండేలా చూసుకో. ఏదైనా సరే ఒక మాట అంటే వెంటనే తిరిగి వాగ్వాదానికి దిగుకు బిడ్డ. కొంచెం సమయం తీసుకుని ఆలోచించు. తర్వాత వారి తప్పు వారే తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే వారికి నీపై ఉన్నది నిజమైన అభిమానం, నిజమైన స్నేహబంధం. అలాంటి వారు ఎన్నటికీ నిన్ను వదిలి వెళ్ళరు బిడ్డ. అందుకే చెప్తున్నాను,
ఎప్పుడు కూడా నీ శ్రేయస్సు కోరుకునే వారితో వాగ్వాదానికి దిగద్దు. లేకపోయినా సరే నువ్వు నా దగ్గర పెట్టే ప్రార్థనలన్నీ కూడా నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి బిడ్డ. నేను నీకు అన్నీ చేస్తాను. నేను నీకు అన్నీ చేస్తానని నమ్మినప్పుడు అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఏ పనైనా కానీ నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు తల్లి. వెంటనే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఏది అడిగినా సరే, ఏది ఏమైనా సరే నమ్మకంతో ఉండు. నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండు. అంతా మంచి జరిగేలా నేను చేస్తాను తల్లి. అది అలానే జరుగుతుంది. నీకు నేనున్నాను కదా. నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏది కూడా జరగనివ్వను. కొన్ని అడ్డంకులైతే వస్తాయి బిడ్డ. అవి తాత్కాలికం మాత్రమే. అలాంటి వాటిని ఎలా దాటి వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళాలో అన్నీ కూడా నీకు చెప్తాను. నా బిడ్డ ఎదుగుదల నేనే బాటలు వేయాలి కదా. ఒక మంచి మార్గాన్ని కూడా చూపిస్తాను. నన్ను నమ్మి తల్లి. నన్ను నమ్మి నా పాదాల దగ్గర శరణాగతి పొందిన వారిని నేను ఎన్నడూ ఎప్పుడు కూడా వదలను. వారితో పాటే ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. నీ సాయి చెప్పిందో అర్థమైంది కదా తల్లి. నీ సాయి మాటల మనసులో పెట్టుకో. నీకంతా సుమ్మే జరుగుతుంది. ఇకపై దేని గురించి ఎవ్వరి గురించి కూడా బాధపడద్దు, ఆలోచించద్దు. నీకు ఏది కావాలో నీకంటే బాగా ఎక్కువగా నాకే తెలుస్తుంది కాబట్టి అవన్నీ ఒకదాని తర్వాత మరొకటి చేరుతూనే ఉంటాయమ్మా. నువ్వే ఆశ్చర్యపోతావు. నా జీవితం ఎంత బాగుంటుందో, ఇంత ఆనందంగా ఉంటుందా నేను కల్లో కూడా ఊహించలేదు బాబా. ధన్యవాదాలను నువ్వే చెప్తా తల్లి. నీ బాబా మాటలపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు. మిగతాదంతా కూడా నేను చూసుకుంటానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.